ఏమో పారిపోవచ్చు, రాయలేని క్షమాపణ కోరుకోవచ్చు. రాస్తారంటారా రాయలేదంటారా? సరే, రాశారా లేదా అనే ప్రశ్న కాదు, ఎలా రాశారనే ప్రశ్న. మీరు చెప్పండి. మీ ఆశీస్సులతో పాట అయితే పూర్తి చేశానండి. అమ్మ అవని అన్న పాటలో అమ్మ తర్వాత అవని ప్రాస అక్కడ కట్ చేస్తారు శివశక్తి దత్త గారు. ఓకే. వేటూరు గారికి అయితే అలా ఇష్టం ఉండదు, ప్రాస మొదటి నుంచి కంటిన్యూ చేయాలని ఉంటుందండి. అందుకే అమ్మ బదులు మాత తీసుకుంటాం. ఓకే, అంటే కాన్సెప్ట్ అదే పెట్టారండి. భారతదేశం మీద రాశారా? భారతదేశం మీదే అమ్మ అవనిలో వీరపుత్రుల గురించి రాశారు. ఓకే, నేను కొంచెం స్వార్థం కాబట్టి కవిపుత్రుల గురించి రాశాను. నేను పాటిస్తాను. రాత మీది పాడాల్సిందే. నేను నచ్చింది లేదు వాడు చెప్తారు. రిథమ్ అవసరం లేదు, చెప్పి జస్ట్ వర్డ్స్. మాత మహిత వేదనాద సంభరిత, ఎంత తెలుసుకున్న తనివి తీరదమ్మ నీ చరిత. పల్లెతోనే మార్కులు పంపిస్తారు. థ్యాంక్ యూ. చరణమే ఉండదు. అనంత శ్రీరామ్ గారు, హ్యూస్టన్లో మీకు పర్మనెంట్గా ఒక ఇల్లు కట్టించి ఇచ్చేస్తాం. వాళ్ళ గుండెల్లోనూ వాళ్ళ వీధుల్లోనూ మీరు తిరుగుతూ సంచరిస్తూ ఉండాలి. చరణం చూద్దాం. వ్యాస వాల్మీకి కాళిదాసాదుల కన్న కడుపు, అజ్ఞానపు తిమిరాలను పోకార్చు పొద్దు పొడుపు. పోకార్చు అని పట్టుకున్నారా రేటుడు గారిని? భావరోగ తిమిరాల పోకార్చు దీపాలు. వెరీ గుడ్. వ్యాస వాల్మీకి కాళిదాసాదుల కన్న కడుపు, అజ్ఞానపు తిమిరాలను పోకార్చు పొద్దు పొడుపు. పురాణాల జాణ దివ్య కవితా ప్రవీణ, పురాణాల జాణ దివ్య కవితా ప్రవీణ. ఏ జన్మకైన జనని నీవే అంటోంది హృది వీణ. మాతా మహిత వేదనాల సంభరిత, ఎంత తెలుసుకున్న తనివి తీరదమ్మ నీ చరిత. మీ పిల్లలు నారాయణ రోజు తగిలిపడ్డాయి. వేటూరు గారి సంపాదించి చక్కగా తెలుగు భాషను పరిష్కారాన్ని ఆచరిస్తూ బెస్ట్ ఆఫ్ ద దేశం ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరామ్ గారు, మనం 6 చోట్ల తిరిగాం. 2016లో 6 గూడలో తిరిగాం.